వచ్చినటువంటి మన పెద్దలు, మన ప్రీతమ నాయకులు, జిల్లా పెద్దలైనటువంటి పెద్దలు సురేష్ రెడ్డి గారికి మంత్రితో సమానము, మన ముఖ్యమంత్రికి అడ్వైజ్ చేసే మంత్రి గారు సురేష్ రెడ్డి గారికి, మా అడ్వైజ్ మన ఏదైతే అగ్రికల్చర్ కమిషన్ మెంబర్ అయినటువంటి గంగాధర్ గారికి, మానవ మోహన్ రెడ్డి గారికి, తారిబి రంజాన్ గారికి, డాక్టర్ కవిత గారికి, సభా మీద పెద్దలందరికీ, అమ్మలకు, అక్కలకు అందరూ నమస్కారం తెలుపుకుంటానమ్మా. వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. మీకు తెలుసు, రేవంత్ రెడ్డి గారు చేపట్టక ముందు, మన ప్రభుత్వం తెలంగాణ ఇవ్వక ముందు మనకు ఎక్కడ అప్పులు లేకుండే. మన తెలంగాణ వచ్చినప్పుడు 14,000 కోట్ల మిగిలిపడి వచ్చిందా? ఇప్పుడున్న ప్రభుత్వం మన చేతికి ఇచ్చినప్పుడు 8,13,400 కోట్లు అప్పించిపోయిండు. మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మీకు పావులా పట్టిస్తే, మన ప్రభుత్వం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొత్తం వడ్డీ మాపుతో మీకు మహిళలకు ఇస్తున్నారు, నెలలకు పంపిస్తున్నారు. మరి ఎప్పుడైనా మీకు వడ్డీ వచ్చిన నెలలకు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మహిళలకు ఏది ఇవ్వాలని పూచా తప్పకుండా ఇస్తున్నారు. ఈరోజు మన మహిళల పేరు మీదే ప్రతి గ్రామంలో రేషన్ కార్డులు ఇస్తున్నాము. ఇంతకుముందు 10 ఏళ్ళ రేషన్ కార్డులు ఎప్పుడు ఇచ్చినామా? మరి దాంట్లో భాగంగానే ఈరోజు కూడా మీ మహిళలకు కూడా ఈరోజు మనకు 6 బస్సులు 18 బస్సులు ఇవ్వడం జరుగుతున్నది మహిళలకి. మరి దాంట్కి పెద్దలు సురేష్ రెడ్డి గారు చేయడం వలన మీకు తొందరగా శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మహిళలకు ఇస్తే పొదుపు చేసుకొని క్లుప్తంగా క్లియర్గా కడతారు, బ్యాంకు లోన్ ఎట్లుంటే అట్లా కట్టేస్తారు. మరి అదే మా మాట మన మొగోళ్ళకి ఇస్తే కడదాంలే అంటారు. అందుకనే ప్రతి ఒక్కరు కూడా మహిళల పేరు మీద అప్పులు ఇస్తున్నారు, అప్పులు క్లియర్ కడుతున్నారు. కాబట్టి మీ మహిళల పేరు మీద ఈ రోజు 18,000 శాంక్షన్ ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో ఏదైతే వాగ్దానం చేసిండ్రో తూచా తప్పకుండా ఒకటొకటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే ఒక పక్క 1,00,000 కోట్ల అప్పులున్నాయి, దానికి వడ్డీ కట్టాలా, అసలు కట్టాలా, జీతాలు ఇవ్వాలా, సంక్షేమ పథకాలు నడవాలా, ఇవన్నీ నడవాలంటే తడుపుకుంటూ ఈ విధంగా మీకు గ్రామ స్థాయిలో ఉన్న ప్రతి ఒక్క మహిళలకు కూడా మహిళల పేరు మీద ఇండ్లు ఇస్తున్నాము. ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇస్తున్నాము. ఇప్పుడు ఇస్తున్నామా లేదమ్మా మీకు ఇండ్లు? ఎప్పుడైనా 10 ఏళ్ళలో ఒక ఇల్లు ఇచ్చిందా రేవంత్ రెడ్డి గారు? మన ఈ యొక్క కేసీఆర్ గారు ఎప్పుడు ఇండి ఇవ్వలే. అప్పుడు ఏమన్నారు? అల్లుడా సేవనుకోలా, బిడ్డే సేవనుకోలా, 2 బెడ్రూమ్ ఇల్లు ఇస్తారు, ఇచ్చిండు. ఒక ఇల్లు ఇచ్చింది గ్రామాలలో. ఇక ఉట్టిగా చెప్పుకోవడానికి కట్టి పెట్టిండు, ఒక్కడు కూడా ఇల్లు వస్తలే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు మనమే వస్తారు, మన కలెక్టర్ చేతిలో పెద్దలు చేతి పంచాయతీ కార్యక్రమం ఉంటుంది ఇప్పుడు రేపని మాపు. మరి ఈ విధంగా మనము 3,500 ఇండ్లు ఇస్తున్నాం ఒక నియోజకవర్గానికి, ఒక్క నియోజకవర్గ సంవత్సరానికి. అదేవిధంగా మీ అందరికి రేషన్ కార్డు మీద తెల్ల రేషన్ ప్రతి ఒక్కరికి కూడా కరెంట్ మాఫిస్తున్నాం. కరెంట్ మామూలు మాట కాదమ్మా, అది ఒక 200 యూనిట్లు అంటే సుమారు ఇంటికి 800-1,000 రూపాయలు మాఫ్ అవుతున్నాయి. మరి ఈ విధంగా మీకు పొదుపు అవుతుంది కదా. మరి ఇంకా ఏం చేయాలి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత? టీఆర్ఎస్ అంటారు, బీజేపీ అంటారు, మేము ఏం చేస్తున్నా అంటారు. ఇంకేం చేయాలి? చిప్ప చేతి ఇచ్చిపోయినాము. 8,12,000 కోట్లు అప్పిస్తే మీ అప్పును కూడా మేము దిగమించుకుంటూ పొదుపు చేస్తున్నాం. ఇవాళ ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఆనాడు కేసు ఎంత ఇచ్చిన వడ్డీని 11.5% వడ్డీ తీసుకొచ్చాడు. యాక్చువల్ అయితే ఆ వడ్డీ అనేది 7% కలిసి తీసుకురావాలి. దాంట్లో కూడా కమిషన్ తీసుకున్నాడు. ప్రతి ఒక్కదాన్ని కమిషన్ తీసుకొని ఇంత అప్పులు చేసినా కానీ మీకు నెలకు జీతభత్యాలు ఇస్తున్నారు. ప్రభుత్వం ఉద్యోగస్తులకు నెల రాగానే అకౌంట్లో పడుతున్నాయి. పెన్షన్లు ఇస్తున్నాం నెల కాగానే. ఈ విధంగా ప్రతి ఒక్కరు తూచాతప్పుడు ఇచ్చుకునే పోతున్నాము. తెల్ల రేషన్ కార్డు ఇస్తున్నాము, ఈ విధంగా ఇండ్లు ఇస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా తూచాతప్పుడు కార్యక్రమం నడుస్తుంటే మీ యొక్క ప్రభుత్వాన్ని బదనం చేయడానికి ఇంత మంచి వడ్లు కొంటున్నాం. ఎప్పుడైనా వడ్లకు నెలల్లో కొడుతున్నా ఇక్కడ కాంగ్రెస్ వడ్ల పైసలు వస్తున్నాయి, 3 రోజుల పైసలు వస్తున్నాయి. మీకు ఇంత తెలుసు. ఈ లీడర్స్ కూడా తిరుగుతుండ్రి, అరే నాకు వడ్ల మేలేస్తలేవే, 4 రోజులైంది వడ్లు ఇచ్చి, ఇప్పుడు ఎప్పుడన్నా తిరుగుతున్నారా? ఈ ఇంత మంచి కార్యక్రమం మా ప్రభుత్వం చేస్తుంటే మీరు ప్రతిపక్షాల మాటలు నమ్మకండి, మా ప్రభుత్వాన్ని దీవించండి. రాబోయే రోజుల్లో కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఇంకా 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ వస్తుంది. బీజేపీ వ్యతిరేక ప్రమాణాలు అందరికి ఏర్పడుతున్నాయి. ఓన్లీ ఎలక్షన్ 4,00,000 ఇస్తారు, లేదంటే హిందూ ముస్లిం ఫీలింగ్ తీసుకొస్తారు. రెండే తప్ప ఏం లేదు. మేము తెల్లారులేవాగా అంతా బొట్లు పెట్టుకుని పూజలు చేసుకుని వస్తున్నాం. మీరు బొట్లు పెడుతున్నాం, మేము పెడుతున్నాం, మీరు మా ఓట్లు ఇస్తున్నారు కదా. ఈ విధంగా అక్షంతలు అనేది బోగస్ అక్షంతలు తెచ్చి మీకు వస్తున్నారు తప్ప అవి ఓన్లీ ఓట్లనే అక్షంతలు వస్తారు. మళ్ళీ ఇప్పుడు అక్షంతలు రావు మీకు. మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్ వస్తాయి, మళ్ళీ అక్షంతలు వస్తారు. ఈ అక్షంతలు నమ్మకండి. మన ఏదైతే ప్రభుత్వం చెప్పిన మాట విధంగా చేస్తున్నామో ఆ ప్రభుత్వాన్ని దీవించండి. మన జిల్లా యంత్రాంగం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంగా ఏదైతే తెచ్చిన ఆర్డర్ ప్రకారం అన్ని తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. కాబట్టి మీరు కలెక్టర్ చూసిన మొన్న ప్రతి కొనుగోలు కేంద్రానికి తెల్ల రెవెన్యూ వెళ్ళిపోతున్నారు. పాపం అధికారులు అందరూ పోతూనే ఉన్నారు. కలెక్టర్ ఇంట్లో కూర్చున్నది ఫోన్ లేపుతాడు. ఆ ఫోన్ ఎవరిమంటే లేపుతారు, ఫోన్ ఇంతమంది ఫోన్ లేపుతారు కలెక్టర్ గారు. ఆ బాధ్యత కలెక్టర్ గారు ఉన్నారు కాబట్టి ఎవరి ఫోన్ లేపలేకపోతుంటారు. ఈ విధంగా ప్రభుత్వం అన్ని కూడా తూచాతం చేస్తుంది. కాబట్టి మీరు కూడా గ్రామ స్థాయిలో మా ప్రభుత్వం గురించి చెప్పండి. ఇచ్చిన మాట తప్పకుండా రేవంత్ రెడ్డికి అన్ని చేస్తామని చెప్పి మా కాంగ్రెస్ పార్టీకి అందగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.